అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పారిపోయిన ఖైదీ 4వ భాగం. నారాయణ నిజంగా దొంగతనం చేసి అబద్ధం చెబుతూ ఉంటే ఇంతకన్నా నమ్మదగిన అబద్ధం రుజువు చేసుకోగలిగిన ఎలిబి సృష్టించేవాడేమో. అతను చెప్పింది నమ్మదగినది కాదు గనుకనే నిజమేనేమోనన్న అనుమానం కలుగుతోంది. ఒక్కొక్కప్పుడు అసత్యం కన్నా సత్యమే నమ్మశక్యం కానిదిగా ఉంటుంది అన్నాడు యుగంధర్. యుగంధర్ గారు, మీ పరిశోధనా ప్రజ్ఞ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. నారాయణ నిర్దోషి అని ఏ పాటి సాక్ష్యాన్నైనా మీరు చూపగలిగితే నేను ఛార్జీ ఉపసంహరించుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ నారాయణ నిజం చెబుతున్నాడని రుజువు చేయటానికి సర్వప్రయత్నాలు చేశాడు. గురునాథం నారాయణకి టెలిఫోన్ చేసి చెయ్యలేదని అబద్ధమాడుతున్నాడని నిరూపించటానికి చాలా తాపత్రయపడ్డాడు యుగంధర్. ఆలందూరు రోడ్డు మీద తారాచంద్ కారు 2 గంటలు ఆగి ఉండటం ఎవరైనా చూశారేమో తెలుసుకోవటానికి రాజు, యుగంధరు ఆ ప్రాంతాలలో ఉన్నవారిని ప్రశ్నించి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాజు, నారాయణ నిర్దోషి అయితే అతని మీద ఎవరో దొంగతనం చాలా జయప్రదంగా బనాయించారు. నారాయణ దొంగే అయితే అతను అతి తెలివికి పోయాడని అనుకోవాలి అన్నాడు యుగంధర్. నారాయణ మీద అభియోగం కోర్టులో విచారణకొచ్చింది. ప్రాసిక్యూషన్ పటిష్టమైన కేసును తయారు చేసింది. ముద్దాయి నిర్దోషిత్వాన్ని రుజువు చేసేందుకు డిఫెన్స్ ఎటువంటి సాక్ష్యమూ ప్రవేశపెట్టలేకపోయింది. నారాయణకి 3 ఏళ్లు జైలు శిక్ష పడ్డది. భారతి వెంటనే యుగంధర్ని కలుసుకుని మొరపెట్టుకున్నది. యుగంధర్ గారు, ఆయన మళ్ళీ అధోగతిలోనికి పోయారు. మనిషి మళ్ళీ మారాడు. సమాజం మీద ఆయనకు అమితమైన ద్వేషం కలిగింది. నిర్దోషైన తనను శిక్షించారని, న్యాయాల విచక్షణ ఎవరికీ లేదని అంటున్నారు. పగ తీర్చుకుంటానని శపథం పట్టారు. యుగంధర్ గారు, ఇక మీరేమీ చేయలేరా అన్నది భారతి. భారతి కళ్ళనీళ్ళు ఆమె వాపోవటం చూసి యుగంధర్ హృదయం ద్రవించింది. అధైర్యపడకమ్మా, నారాయణ నిర్దోషైతే నిర్దోషిత్వాన్ని రుజువు చేయటానికి నేను నా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాను అన్నాడు. నారాయణ జైలుకి వెళ్ళి 2 నెలలు గడిచాయి. అతను జైలు నుంచి తిరిగి వచ్చేంత వరకు తమ ఇంట్లో వచ్చి ఉండమని కమల భారతిని అడిగింది. కానీ భారతి అందుకు అంగీకరించలేదు. కమల సహాయంతో ఆమె ఉద్యోగం సంపాదించుకుంది. 25 రూపాయలతో జీవనం చేస్తోంది. ఆమె జీవితంలో ఉత్సాహం పోయింది. 3 ఏళ్లు ఏకాంతంగా జీవించాలనే బాధ ఆమె హృదయాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఒకరోజు గడవటం ఒక యుగంలా ఉందామెకు. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు, తిండి సహించేది కాదు. వీధుల్లో ఎక్కడ ఏ పోలీస్ కానిస్టేబుల్ని చూసినా ఆమె కడుపులో మండేది. 1-2 సార్లు యుగంధర్ని కలుసుకుంది. చివరికి యుగంధర్ తనేమీ చేయలేనన్నాడు. నారాయణ మీద సాక్ష్యం అభేద్యంగా ఉందన్నాడు. భారతి ఒంటరిగా కూర్చుని కుళ్ళి ఏడ్చేది. చిక్కి శల్యమైంది. అప్పుడప్పుడు కమల భారతిని కలుసుకుని ధైర్యం చెప్పి ఓదార్చేది. ఓ అర్ధరాత్రి 2 గంటల వేళ భారతి మగత నిద్రలో ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. నిద్రలేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగింది. నేను భారతి, తలుపు తీయి. భారతి గుండెల్లో గంటలు మోగాయి. ఆ కంఠస్వరం తన భర్తది. కళా నిజమా? చేతులు 2 వణుకుతున్నాయి. ఆశ, ఆనందం, ఆతృత ఒక్కసారిగా ఆమెను విక్కిరిబిక్కిరి చేసేశాయి. తలుపు తెరిచింది. చీకట్లో గుమ్మం దగ్గర నిలబడి ఉన్న నారాయణ్ణి చూసింది. తన కళ్ళను తనే నమ్మలేక, నిజమో భ్రమో తెలియక 2 అడుగులు ముందుకు వేసి అతని చేతులను పట్టుకుంది. నిజంగానా? నిజంగా వచ్చారా? ఎలా వచ్చారు? ఎప్పుడు విడిచారు? అడిగింది భారతి. హుష్ అంటూ నారాయణ ఇంట్లోనికి వచ్చి తలుపుల దగ్గరికేసి, భారతి, నేనిక్కడ 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండటానికి వీల్లేదు. పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేను ఏమయ్యానని నువ్వు కంగారు పడతావని ముందు నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడప్పుడే నేను నీకు మళ్ళీ కనబడకపోవచ్చు. వస్తాను అని నారాయణ వెనక్కి తిరిగాడు. ఉండండి, ఎక్కడికి? ఎందుకింత తొందర? జైలు నుంచి పారిపోయి వచ్చారా? అయ్యో, ఎంత పని చేశారు అని భారతి అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
భారతి, నన్ను వదులు. ఏ క్షణానైనా పోలీసులు ఇక్కడికి రావచ్చు అన్నాడు చేతులు వదిల్చుకుంటూ. వద్దండి, ఇంకా రంపులోనికి దిగకండి. మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటారు. ఏమైనా కాని ముందు ఆ గురునాథం గాడి చేత నిజం కక్కిస్తాను అనేసి భారతిని ఒక్క దులుపు దులిపి నారాయణ చీకట్లో అదృశ్యమైపోయాడు. భారతి ఒక్క క్షణం రాతిబొమ్మలా చలనం లేకుండా అక్కడే నిలబడిపోయింది. మరుక్షణం తను పరిగెత్తుకుంటూ వీధిలోనికి వెళ్ళింది. హలో, ఎవరు? భారత. ఏమిటి అన్నాడు యుగంధర్ టెలిఫోన్లో. టెలిఫోన్ గణగణ మోగి అతన్ని నిద్రలేపింది. భారతి గజగజ వణుకుతున్న కంఠస్వరంతో యుగంధర్కి జరిగిందంతా చెప్పింది. యుగంధర్ గారు, ఈ ఆపత్ సమయంలో ఆయన ఎంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తించినా మీరు సహాయం చేయక తప్పదండి అంటూ నారాయణ గురునాథం చేత నిజం కక్కిస్తానని చెప్పి పరిగెత్తి వెళ్ళిన విషయం చెప్పింది. సరే భారతి, నేను వెంటనే బయలుదేరుతున్నాను, కంగారు పడకు అని టెలిఫోన్ పెట్టేసి క్షణంలో డ్రెస్ చేసుకుని రాజుతో సహా కారులో గురునాథం ఇంటికి బయలుదేరాడు యుగంధర్. గురునాథం ఇంటి ముందు యుగంధర్ కారు ఆపాడు. పోలీస్ జీపు అక్కడ నిలబడి ఉంది. యుగంధర్ కారు దిగి చరచరా గురునాథం ఇంట్లోనికి వెళ్ళాడు. హాల్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. గుమ్మం దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ నిల్చుని యుగంధర్ని గుర్తుపట్టి సెల్యూట్ చేశారు. అడియార్ డివిజన్ పోలీస్ ఇన్స్పెక్టరు, సార్జెంటు మాట్లాడుతూ ఉండటం హాలు పక్కనున్న గదిలోంచి వినిపించింది యుగంధర్కి. లోపలికి రావచ్చా అని అడిగాడు యుగంధర్. రండి. మీరా? మీకు అప్పుడే ఎలా తెలిసింది అంటూ ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరికి వచ్చి యుగంధర్ని పిలిచాడు. తర్వాత చెప్తాను, ఇక్కడ ఏం జరిగింది అసలు అన్నాడు యుగంధర్. హత్య, గురునాథాన్ని గొంతు కోసి చంపేశారు అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. యుగంధర్ పక్క గదిలోనికి వెళ్ళాడు. గది మధ్య గురునాథం శవం నేల మీద పడున్నది. గొంతు ఉబ్బి నాలిక బయటపెట్టి గుడ్లు తేలవేసిన గురునాథం శవం వికృతంగా భయంకరంగా ఉంది. 2 నిమిషాల పాటు యుగంధర్ శవాన్ని పరీక్షగా చూశాడు. ఇంతలో గేటు దగ్గర 2 కార్లు ఆగిన చప్పుడైంది. టకటకా బోటుల చప్పుడు చేసుకుంటూ ఇంట్లోనికి ఎవరో వస్తున్నారని గ్రహించి యుగంధర్ బయటికి వచ్చాడు. హలో యుగంధర్, ఇందుగలడు అందులేడన్నట్లు ఎక్కడ పడితే అక్కడే అంటూ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా గదిలోనికి వచ్చాడు. అతని వెనకాల డాక్టరు, ఫోటోగ్రాఫర్లు గుంపుగా వచ్చారు. ఒక్క క్షణం మీరిక్కడే ఉండండి అని స్వరాజ్యరావు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి, డాక్టర్ గారు, మీరు శవాన్ని పరీక్ష చేయవచ్చు అని చెప్పి తర్వాత డివిజనల్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి చెప్పండి అన్నాడు. బళ్ళారు జైలు నుంచి నారాయణ తప్పించుకొని పారిపోయినట్లు హెడ్ క్వార్టర్స్ నుంచి స్టేషన్కి వార్త చేరగానే రాత్రి డ్యూటీ మీద ఉన్న రైటరు తన ఇంటికి ఫోన్ చేసి ఆ వార్తను చెప్పాడని, ఇక్కడ లాకప్లో ఉన్నప్పుడు నారాయణ గురునాథం మీద కసి తీర్చుకుంటానని అనిన విషయం జ్ఞాపకం వచ్చి ఎందుకైనా మంచిదని గురునాథం గారింటికి బయలుదేరి వచ్చానని, తలుపు దగ్గరగా వేసి ఉండటం వల్ల తీయగానే తలుపు తెరుచుకున్నదని, తను లోపలికి వచ్చి దీపాలు వెలిగించి పక్క గదిలోనికి వెళ్ళానని, గురునాథం శవం కనిపించిందని డివిజనల్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి వివరంగా చెప్పాడు. హత్యకు సంబంధించిన సూచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు స్వరాజ్యరావు. ఇన్స్పెక్టర్ జేబులోంచి రుమాల్లో చుట్టిన సిగరెట్ కేసు ఒకటి చూపిస్తూ, ఇది శవం పక్కన పడున్నది. నా ఊహ సరైనదే అయితే ఇది నారాయణది అన్నాడు విజయగర్వంతో. స్వరాజ్యరావు ఆ సిగరెట్ కేసును పరీక్షగా చూసి సార్జెంట్కి ఇచ్చి వేలిముద్రలు తీయించమన్నాడు. ఇంతలో డాక్టర్ శవం ఉన్న గదిలో నుంచి తిరిగి వచ్చి, ప్రాణం పోయి అరగంటైనా దాటలేదు. గొంతు మీద గుర్తులను బట్టి గొంతు పిసకటం వల్ల ఊపిరాడక ప్రాణం పోయిందని తెలుస్తోంది అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. స్వరాజ్యరావు సార్జెంట్ని పిలిచి నారాయణ ఆనవాలు విశదంగా వ్రాసి ఇచ్చి రాత్రి బీటు మీద ఉన్న కానిస్టేబుల్స్కి, అన్ని పోలీస్ స్టేషన్లకి నారాయణ వర్ణన పంపి అతన్ని వెంటనే అరెస్టు చేయమని ఆదేశం ఇవ్వమన్నాడు. నవ్వుతూ, ఎక్కడికి పోతాడు? జైలు నుంచి తప్పించుకున్నాడే కానీ మన పోలీసుల బారి నుంచి తప్పించుకోగలడా? మరొక్క 5 నిమిషాలలో పోలీసులు వీడి కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఎవరికో ఒకరికి చిక్కక మానడు అన్నాడు స్వరాజ్యరావు. తర్వాత యుగంధర్ వైపు తిరిగి, మిస్టర్ యుగంధర్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ కేసుతో మీకేమిటి సంబంధం
అని అడిగాడు మర్యాదగా. యుగంధర్ జరిగిన విషయం స్వరాజ్యరావుకి చెప్పాడు. ఓహో, అలాగా. అయితే నారాయణ తన ఇంటికి వెళ్ళి ఉండవచ్చు. ఎంతకైనా తెగించాడతను. పదండి పోదాం అని బయటికి దారితీశాడు స్వరాజ్యరావు. యుగంధర్ కారులోనే రాజు, స్వరాజ్యరావు భారతి ఇంటికి వెళ్ళారు. భారతి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. లోపల భారతి లేదు. ఆ చుట్టుపక్కల వాకప్ చేస్తే ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది తమకు తెలియదన్నారు. స్వరాజ్యరావు దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఒక సిఐడి కానిస్టేబుల్ని రమ్మని, భారతి ఇంటి దగ్గర కాపలాగా ఉండమని, ఆమె ఇంటికి రాగానే హెడ్ క్వార్టర్స్కి తీసుకురమ్మని ఆదేశం ఇచ్చాడు. తర్వాత యుగంధర్ వైపు తిరిగి, మై డియర్ యుగంధర్, భారత మీద మీకు సానుభూతి ఉంటే అర్థం చేసుకోగలను. కానీ ఆరితేరిన ఆ గజదొంగ నారాయణ మీద మీకెందుకు జాలో నాకు అర్థం కాకుండా ఉంది. ఇంతకు ముందు ఈ నారాయణ దొంగతనాలు మాత్రమే చేసేవాడు. ఇప్పుడు హత్య కూడా చేశాడు. మీ సానుభూతికి ఇతను తగడు. పదండి, నన్ను హెడ్ క్వార్టర్స్లో దింపి మీరింటికి వెళ్ళండి అన్నాడు స్వరాజ్యరావు. రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. యుగంధరు, స్వరాజ్యరావు వెనక సీట్లో కూర్చున్నారు. నారాయణ జైలు నుంచి ఎప్పుడు తప్పించుకున్నాడు అడిగాడు యుగంధర్. నాకిప్పటికి చేరిన వార్తలను బట్టి ఈ రాత్రి 8 గంటలకు తప్పించుకున్నాడని తెలిసింది అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ చటుక్కున ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆశ్చర్యంగా ఉందండి. నారాయణ బళ్ళారి జైల్లో ఉన్నాడు కదా. బళ్ళారి ఇక్కడికి దాదాపు 300 మైళ్ళు ఉంది. ఈ రాత్రి 8 గంటలకు బళ్ళారి జైలు నుంచి తప్పించుకున్న మనిషి 300 మైళ్ళు ప్రయాణం చేసి ఈ ఊరికి ఇంత లోపలే ఎలా చేరుకున్నాడు? చాలా విచిత్రంగా ఉంది కదూ అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు ఒక నిమిషం మౌనంగా ఉండి, అవును, ఆ విషయం నాకు తట్టనే లేదు సుమా. వెంటనే బళ్ళారి జైలు సూపరింటెండెంట్కి ట్రంక్ ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. ముగ్గురు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. స్వరాజ్యరావు బళ్ళారి జైలు సూపరింటెండెంట్కి ట్రంక్ కాల్ చేశాడు. 15 నిమిషాల పాటు అతనితో స్వరాజ్యరావు మాట్లాడాడు. టెలిఫోన్ పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి, యుగంధర్, టైంలో పొరపాటేమీ లేదు. నారాయణ 8 గంటల వరకు జైల్లోనే ఉన్నాడట. రాత్రి భోజనం తర్వాత కనిపించలేదట. నారాయణ కనిపించిన విషయం 9 గంటల ప్రాంతాలలో కనిపెట్టి జైలంతా గాలించి ఆ చుట్టుపక్కలంతా వెతికారట అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ, అయితే నారాయణ 4 గంటల్లో 300 మైళ్ళు ప్రయాణం చేసి మద్రాసుకి ఎలా వచ్చాడో తెలుసుకోవాలి. అది చాలా అవసరం. నేను వెంటనే బళ్ళారికి బయలుదేరుతున్నాను అన్నాడు. ఎందుకు అడిగాడు స్వరాజ్యరావు. నారాయణ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడో, అంత త్వరగా ఇంత దూరం ఎలా వచ్చాడో కనుక్కుంటేనే గానీ నాకు నిద్ర పట్టదు అని యుగంధర్ రాజును పిలుచుకుని తిన్నగా ఇంటికి వెళ్ళి ప్రయాణానికి కావలసిన వస్తువులు తీసుకుని పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపుకుని కారులో బళ్ళారికి బయలుదేరాడు. నారాయణ వెనకాలే భారతి తను వీధిలోనికి పరిగెత్తింది. నారాయణ జైల్లోంచి పారిపోయిన విషయం యుగంధర్కి టెలిఫోన్లో చెప్పింది. అంతా విన్న యుగంధర్ అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం ఇంటికి వెంటనే వెళుతున్నానని చెప్పాడు. భారతి గుండె దడదడమంటున్నది. కోపంలో నారాయణ ఏ అఘాయిత్యం చేస్తాడో, ఏ కొత్త చిక్కుల్లో పడతాడో అనే భయం ఆమెని కలవరపెట్టింది. జైలు నుంచి ఎలా పారిపోయి వచ్చాడు? పట్టుబడితే ఎన్నేళ్లు శిక్ష వేస్తారు? ఇవే ఆలోచనలు ఆమెకు శాంతిని లేకుండా చేశాయి. తన ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటే తన భర్త ఏమైపోతాడు, ఎక్కడికి వెళతాడు అనే ఆదుర్ద మరీ ఎక్కువైపోయింది. తను భరించలేదు. భారతి ధైర్యం చేసి ఆ నిశిరాత్రి ఒంటరిగా అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం ఇంటికి వెళ్ళింది. అక్కడ అతను ఏ అఘాయిత్యమూ చేయకుండా ఆపగలనేమోనన్న ఆశతో బయలుదేరింది భారతి. మైలాపూర్లోని కపాలేశ్వర దేవాలయం వెనక ఉన్న నాటుముత్తు వీధిలోనికి భారతి వెళ్ళిందో లేదో, వీధిలో 3వ ఇల్లైన గురునాథం ఇంట్లోంచి నారాయణ పరిగెత్తుకుంటూ రావటం చూసింది. అతనికి అడ్డంగా వెళ్ళి, ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అతను 2 చేతులు గట్టిగా పట్టుకుని, భారతి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు నారాయణ కంగారుగా. మీకోసమే, మీరేమయ్యారోనని ఆదుర్దాతో వచ్చాను అన్నది. చీకట్లో ఆ దంపతులు నడివీధిలో నిలబడి ఉన్నారు. ఎంత పనిచేశావు భారతి, త్వరగా పో, నీ దారిని నువ్వు ఇంటికి పో అని అతను పరిగెత్తబోయాడు. నన్ను విడిచి వెళ్ళకండి
అంటూ భారతి అతన్ని గట్టిగా పట్టుకున్నది. అంతలో ఒక మోటార్ కారు మలుపు తిరిగి ఆ వీధిలోనికి వస్తుందని ఇంజిన్ శబ్దం వల్ల నారాయణ గ్రహించాడు. చటుక్కున భారతిని తన కూడా లాక్కుని పక్కనే ఉన్న ఇంటి గేటు గోడ వెనకాల దాక్కున్నాడు. అతను ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే జీపు కారు దీపాల వెలుగులో ఇద్దరూ పోలీసులకి కనిపించేవారే. పోలీసులు తిన్నగా గురునాథం ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు. నారాయణ మాట్లాడవద్దని భారతికి సైగ చేసి గోడ వెనకాల నుంచి బయటకు వచ్చి ఇళ్ల పక్కగా వంగి నీడల్లోంచి నడుస్తూ వీధి చివరి వరకు చేరుకున్నారు. వీధి మలుపు తిరిగి నిటారుగా నిలబడి ఒక నిట్టూర్పు వదిలాడు నారాయణ. ఇప్పుడెక్కడికి? అడిగింది భారతి నెమ్మదిగా. నారాయణ కొంచెం చికాకుతో భారతి వైపు చూసి, భారతి, నువ్వు ఇంటికి వెళ్ళు. మనిద్దరము కలిసి ఉంటే పట్టుబడక తప్పం. నేను ఒక్కడనే అయితే ఎట్లాగో తప్పించుకుని పారిపోతాను అన్నాడు నారాయణ. భారతి తల విదిలిస్తూ, వీల్లేదు, నేను మీ కూడా ఉండవలసిందే అన్నది మొండిగా. ఇంటికి వెళ్ళమని భారతికి నచ్చ చెప్పేందుకు వ్యవధి లేదు. నీ కర్మ, అయితే పద అని పక్కనున్న సందులోనికి తిరిగాడు. ముందు నారాయణ, వెనక భారతి. ఆ చీకట్లో సందుల్లోంచి గొంతుల్లోంచి చప్పుడు చేయకుండా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నడవసాగారు. అలా కొన్ని సందులు దాటి మందవల్లి దగ్గరున్న కొబ్బరి తోట పక్కన ఆగారు. ఆ తోట చుట్టూ ముళ్ళకంచె ఉన్నది. నారాయణ భారతిని ఎత్తి కంచె అవతలకు దింపాడు. తర్వాత తను కూడా కంచె దూకి కొబ్బరి తోటలోనికి వెళ్ళాడు. తోటలో ఎవరైనా కాపలాగా ఉన్నారో లేదో తెలియదు. దొంగ దొంగ అని అరుస్తూ ఏ క్షణాన్ని ఎవరు కర్రలు పట్టుకు వస్తారో అన్న భయం. భౌభౌమంటూ తోట లోపల నుంచి కుక్కలు అరుస్తూ పరిగెత్తుకొచ్చాయి. నారాయణ చటుక్కున మళ్ళీ భారతిని ఎత్తుకుని కంచె యువతలకి దింపి తను రోడ్డు మీదకి వచ్చేశాడు. ఎవరక్కడా అని అరుస్తూ కాపలా మనిషి పరిగెత్తుకుని వచ్చాడు. నారాయణ భారతి చెయ్యి పట్టుకుని చరచరా ఈడ్చుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న చెత్త డబ్బా వెనకాల దాక్కున్నాడు. తోట లోపల కాపలాగా ఉన్న మనిషి కంచె దగ్గరికి వచ్చి రోడ్డులోనికి తొంగి చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అన్నది భారతి. మళ్ళీ ఇద్దరూ ఇళ్ల నీడల నుంచి చప్పుడు చేయకుండా చల్లగా నడుస్తూ వెళ్లారు. రాత్రి 3 గంటలు దాటింది. రోడ్డు నిర్మానుషంగా ఉంది. ఏ బీటు కానిస్టేబులో గోర్ఖా జవానో చూసి మనల్ని అటకాయించే ప్రమాదముంది. 2 ఫర్లాంగులు నడిస్తే సముద్రపు ఒడ్డు చేరుకుంటాము. అక్కడికి వెళ్ళామంటే ప్రస్తుతానికి భయమేమీ ఉండదు అన్నాడు నారాయణ. ఇద్దరూ నడుస్తున్నారు. టకటక బూట్ల చప్పుడు వినిపించింది. దూరాన ఎక్కడో టార్చి వెలుగు ఇళ్ల మీద పడుతోంది. నారాయణ గుండె ఆగిపోయినట్లయింది. వెనక్కి తిరుగుదామనుకున్నాడు. భారతి చేయి పట్టుకుని వెనక్కి తిరిగాడు. 2 అడుగులు వేశారో లేదో వీధి రెండవ చివరి నుంచి కూడా ఎవరో బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఆ మనిషి చేతిలో కూడా టార్చ్ లైట్ ఉంది. వీధి 2 వైపుల నుంచి 2 కానిస్టేబుల్స్ వస్తున్నారు. చచ్చాం అనుకున్నాడు నారాయణ. ఎటుపోవటానికి వీల్లేదు. దిగాలు పడి ఒక ఇంటి గోడకి ఆనుకుని, చూసావా భారతి, ఏం చేద్దాం అన్నాడు. భారతి ఒకసారి అటూ ఇటూ చూసింది. రండి అని పక్క ఇంటి అరుగు మీదకి వెళ్ళి పడుకోండి అంది. నారాయణ భారతి పక్కనే అరుగు మీద పడుకున్నది. కళ్ళు మూసుకోండి, చేతనైతే గురక కూడా పెట్టండి. ఒకవేళ వాళ్ళొచ్చి మన మీద దీపాలు వేసినా మీరసలు లేవకండి అన్నది అతని చెవులు రహస్యంగా. నారాయణ గురక పెట్టాడు. 2 చేతులు మడిచి ముఖానికి అడ్డంగా పెట్టుకుని బోర్లా పడుకున్నాడు. భారతి చీర కొంగు తల చుట్టూ చుట్టుకుని వెల్లకిల్లా పడుకుంది. వాళ్ళ దురదృష్టం కొద్దీ 2 కానిస్టేబుల్స్ చెరొక చివరి నుంచి వచ్చి సరిగ్గా వాళ్ళు పడుకున్న చోటే కలుసుకున్నారు. ఎవరైనా చిక్కారా అడిగాడు ఒక కానిస్టేబుల్. లేదు, లైటు లేకుండా సైకిల్ తొక్కుతున్న ఒక పెద్ద మనిషిని పట్టుకున్నాను. ఆయన అర్జెంటుగా డాక్టర్ కోసం వెళ్తున్నానంటే వదిలేశాను అన్నాడు 2వ కానిస్టేబుల్. మొదటి కానిస్టేబుల్ అరుగు మీద పడుకున్న ఇద్దరినీ చూశాడు. అరెరే, వీళ్ళెవరు? గంట క్రితం నేను ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరూ లేరే అన్నాడు టార్చ్ వాళ్ల వైపు తిప్పి. భారతి చటుక్కుని లేచి పమిటి సర్దుకుంటూ కళ్ళు చిట్లించి, ఎవరయ్యా మీరు, బుద్ధి లేదు, నిద్రపోయే వాళ్ల మీద దీపం వేస్తారు అన్నది. ఆ కానిస్టేబుల్ చటుక్కున టార్చ్ ఆపేసి, ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ పడుకున్నారు అడిగాడు.
కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.